అందరికీ శ్రీరామ నవమి పండుగ శుభాకాంక్షలు. వరంగల్ ప్రజలకి ఆ శ్రీరాముడు ఆశీస్సులు ఉండాలని వాళ్ళని పని చేయమన్నా లేదా అవతల కన్నా నువ్వు కావాల్సుకొని చేస్తున్నట్టే కనబడుతుంది. ఇవాళ కార్యక్రమం లేట్ అయినందుకు జనం తక్కువ ఉన్నారు, ఇబ్బంది లేదు, సోషల్ మీడియా ఉన్నది. ఇవాళ ఇక్కడ 1000 మంది జనం ఉంటే 10 లక్షల మంది సోషల్ మీడియాకు రీచ్ అవుతుంది హిందుత్వం గురించి. నేను వచ్చుడు కూడా ఇష్టం లేదు. ఇవాళ కొందరు హిందువులకి ఆ గుంటనక్కలను ఆపనీకి చూసుడు కానీ నేను నా హిందూ సింహాలను చూడడానికి వరంగల్ ఇవాళ వరంగల్ ఎక్కువ మటుకు లెఫ్టిస్టులు ఉంటుండే. ఇవాళ మీ సభ చూసినాక రైటిస్టులు తయారవుతున్నారు. రేపు ఓరువాళ్ళు గడ్డ కాషాయం జెండా అడ్డా కావాల్సిన ఇలా హిందుత్వం ప్రమాదంలో ఉంది. మొన్న నల్గొండలో చెప్పిన హిందుత్వంతో ముగ్గురికి ప్రమాదం ఉంది అనగానే నా మీద పోలీసు వాళ్ళు కేసు పెట్టారు. నేను తప్పు మాట్లాడినా కరెక్టా చెప్తా. నేను హిందుత్వానికి ముగ్గురితోటి ప్రమాదం ఉంది. నీచిగాంతో, కమినగాళ్ళతోటి, కుట్టగాళ్ళతోటి అని చెప్పిన. మరి నీచిగారు హైదరాబాద్ లో బామ్మర్ది వైసీ గారని చెప్పిన. ఈ కమినగాళ్ళు ఎవరు? సెక్యులర్ నా కొడుకులు. మనమందరం ఒక్కటే, మనందరూ దేవుడు ఒక్కటే, కలిసిమెలిసి ఉండాలి అని చెప్పే సెక్యులర్ నా కొడుకులు కవిత గారు. ఇవాళ నేను అడుగుతున్నా, ఓ సెక్యులర్ గారు వచ్చి అడిగినాడు, అన్నా నీ చెయ్యి కోస్తే కూడా రక్తం ఎర్రగానే వస్తుంది, వాన్ చేయి కూడా వస్తే రక్తం ఎర్రగానే వస్తుంది కదా, మరి మీరు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారంటే నేను చెప్పిన బిడ్డ, నా చేయి కోసినా రక్తం ఎర్రగానే వస్తుంది, వాన్ చేయి కోసినా రక్తం ఎర్రగా వస్తుంది, కానీ డిఎన్ఏ ఫరక్ ఉంటే వాళ్ళు వచ్చా డిఎన్ఏ ఫరక్ ఉంటుందా లేదా? ఇవాళ దానం చేసే గుణం హిందువులకు ఉంటుంది, ధర్మం చేసే గుణం హిందువులకు ఉంటుంది, జాలి హిందువులకు ఉంటుంది, దవ హిందువులకు ఉంటుంది. ఇవాళ రక్తదాన శిబిరాలు చేసేటోళ్ళు హిందువులు, ఇవాళ అన్నదానం చేసేటోళ్ళు హిందువులు, ఆఖరికి అవయవ దానం చేసేటోళ్ళు కూడా హిందువులు కావునా? మరి వాళ్ళు రక్తదానం చేస్తారా? అవయదానం చేస్తారా? అన్నదానం మనకు పెట్టిర్రా? మరి మనమే తింటారు. అయినా బాధలేదు, హిందువుల చెయ్యి ఎప్పుడు ఇట్లనే ఉంటది బిడ్డ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా. మరి డిఎన్ఏ ఫరక్ ఉందా లేదా? మొన్న ఒకటి ఏమన్నది, బాంబేలో కార్పొరేటర్ గెలిచింది కదా, పోరి గెలిచింది కదా, ఎంఐఎం పోరి గెలవగానే కైసా రాయా అని అడిగి నేను దాన్ని చెప్తున్నా. మొత్తం ముంబై అంట ఆకుపచ్చగా చేస్తుంది అంట. దాని చిన్న పోరి 20 ఏళ్ళ పోరి, అదంతా ఎంఐఎం ట్రైనింగ్, దారుసలాం నుంచి ట్రైనింగ్. దాని అయ్యొచ్చినా, దాని తాత వచ్చినా, దాని ముత్తాత వచ్చినా, ముత్తాత అయ్యనేమంటారు తెలుసా? ఇనుతాత అంటారు. దాని ఇనుతాత వచ్చినా, ఇనుతాత అయ్యనేమంటారు తెలుసా? అనుతాత అంటారు. దాని అనుతాత వచ్చినా, వాళ్ళ అయ్య బీర్బల్ వచ్చినా, వాళ్ళ అయ్య ఓవైసీ గారు వచ్చినా, వాళ్ళ అయ్య ఔరంగజేబు గారు వచ్చినా హిందువులు ఏం పీకలేరు. ఏమనంటే 15 మినిట్ అంటారు. మనం మాట్లాడినాం అనుకో చాలా కోపం. వాళ్ళని బామాడుతుంది అంటే కాంగ్రెస్ వాళ్ళకి కోపం, వాళ్ళని బామాడుతుంది అంటే పోలీసు వాళ్ళు కేసు పడతారు. మరి ఓవైసీ గారి మీద ఈగ వాడనియరు. మరి వాడు ఎన్ని మాటలన్నా మరి బారాకూన్ మాఫ్ లెక్క మరి ప్రభుత్వాలు, ఈ యొక్క ప్రభుత్వం గత ప్రభుత్వం తీరు వాళ్ళ సంకల్ నాకుంటూ వాళ్ళ వంటి కొట్టి వాళ్ళెంబడే ఉంటారు, హిందువులకు ద్రోహం చేస్తారు అని చెప్పి చెప్తున్నా. ఇలా
కాషాయ జెండా అవసరం ఉన్నది. ఇవాళ కాషాయ జెండా వాకాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ర్యాలీలకి పర్మిషన్లు కావాలి. ఇలా ర్యాలీలకి పర్మిషన్ కావాలి. 1500 బైకులు తీసుకోవాలంటే 150 పర్మిషన్లు కావాలి. మరి రేపటి దినం వీళ్ళకే నమ్ముకుంటూ ఇదే కాంగ్రెస్, నేను ఒక బీజేపీ నాయకుడు లెక్క మాట్లాడతలే, నేను కట్టర్ హిందూగా మాట్లాడుతున్నాను. రేపు ఇట్లనే పోయి మనం వీళ్ళనే ఓట్లు వేసుకుంటూ గెలిపించుకుంటూ పోతే ఇంట్లో మంత్రాలు చదవాలంటే పర్మిషన్ తీసుకునే పరిస్థితి వస్తుంది. ఇంట్లో గంట కొట్టాలంటే పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. గుళ్ళో మాల వేసుకోవాలంటే పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అట్లాంటి బతుకులు మనకు అవసరం అని అడుగుతున్నా నేను. మరి అలా హిందుత్వం జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. ప్రతి ఒక్క హిందూ రాముడుగా ఉన్నన్ని రోజులు ఓపికతో ఉంటాం బిడ్డ. పరశురాముడుగా మారితే మాత్రం తలకాయలు వేస్తే నా కొడుకున్నారా అని చెప్తున్నా నేను. ఇవాళ గోరక్ష చేయాల్సిన అవసరం ఉన్నది. గోరక్ష చేస్తుంటే కేసులు, ఇవాళ గో రక్షకులపై కేసులు, హిందుత్వం మాట్లాడుతుంటే కేసులు. కానీ ఈ కేసులకు భయపడేటోళ్ళు ఎవ్వరు లేరు. నా మీద ఇప్పుడు దునియా కేసులైనాయి. ఒక్కొక్క కేసు అయినప్పుడు నేను బార్డర్ లో మిలిటరీ వారికి ఎట్లయితే మెడల్ వస్తే ఎంత సంతోషపడతారో నేను కూడా అదే విధంగా సంతోషపడతానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఎవరైతే హిందుత్వానికి పాల్పడతారో వాళ్ళ కష్టాలు ఎక్కువ ఉంటాయి. ఇవాళ మీరు గుర్తుపెట్టుకోవాలి, గోరక్షకుడికి కష్టాలు ఎక్కువ ఉంటాయి. ఎట్లాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి కష్టాలు వచ్చినా ఇవాళ కాసే చెట్టుకే రాళ్ళు కొడతారు. ఇవాళ ఎట్లాంటి కష్టాలు వచ్చినా మనం వెనకకు నగ్గోదు బిడ్డ, ముందుకు సాగుకుంటూ పోవాలని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తున్నా నేను. ఇలా వరంగల్లో కూడా చాలా అవసరం ఉన్నది హిందుత్వం. ఒకసారి కోటల నేను చూసిన 2 ఏళ్ల కింద మన గుడి, అదేం కోట, ఒక కోటల నేను చూసిన మత మార్పిడి కుక్కలు పోయి ప్రార్థన చేస్తున్నాడు. హిందూ దేవాలయం ఉన్నది. ఇలా మత మార్పిడి కుక్కలతోటి చాలా అధ్వానమైన పరిస్థితి ఉన్నది. అలా దొంగ మాటలు, జూట మాటలు, మభ్యపరిచే మాటలు మాట్లాడి వాళ్ళు మతం మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ బలవంతపు మత మార్పిడి ఏనా కొడుకని చేస్తే కాళ్ళు చేతులు నిలబట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి మీ అందరూ గోరక్షకు పాల్పడతారా? హిందుత్వ రక్షణకి మీరు అందరూ తోడుంటారా? మరి ఇవాళ గోరక్షణ చేయాలి, హిందుత్వ రక్షణ చేయాలి. ముఖ్యంగా లవ్ జిహాద్ పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఈ లవ్ జిహాద్ శాప కింద నీరు లెక్క పోతున్నది. మన హిందూ సోదరిమణులని టార్గెట్ చేస్తూ లవ్ జిహాద్ లాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. లాస్ట్ కి ఆ పూసలు అమ్ముకునేది కూడా పోయి లవ్ జిహాద్ వచ్చిన అది అనుకుంటుంది నా మొగుడు మంచోడని. 7వ రోజు 30 ముక్కలయ్యి ఫ్రిడ్జ్లే ఉంటది, లేదా అది పిల్లలనే మిషన్ అయి 10 మంది పిల్లలు అనే పరిస్థితి ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ తిప్పి కొట్టాల్సిన అవసరం ఉన్నది. లవ్ జిహాద్ పట్ల ముందరికి రావాలి. తమ్ముడు అందరు ముందరు రండి. ఇవాళ లవ్ జిహాద్ పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మన సోదరిమణులందరినీ కూడా లవ్ జిహాద్ గురించి మీరు వివరించి మరి వాళ్ళ ఉచ్చుల పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన ప్రతి ఒక్క హిందూ సోదరులపై ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంకా హలాల్ అపార్ట్మెంట్లు తెలుసా? హలాల్ అపార్ట్మెంట్లు అంటే ఇలా కేరళ లాంటి రాష్ట్రాలలో హలాల్ అపార్ట్మెంట్లు జరుగుతున్నాయి. హలాల్ అపార్ట్మెంట్ అంటే వాడు అపార్ట్మెంట్ కడతాడు, కట్టేటప్పుడు ఇటుకలు కూడా వాళ్ళ ఈ యొక్క మతం వాళ్ళ దగ్గర నుంచి కొంటారు. ఇసుక వాళ్ళ మతం వాళ్ళ దగ్గర కొంటాడు. లాస్ట్ వచ్చే వరకు చిన్న పెన్ను గొండుసూది కాడ నుంచి ప్రతి ఒక అపార్ట్మెంట్ కట్టాలంటే ఎన్నైతే వస్తువులు పడతాయో అన్ని వస్తువులు కూడా వాళ్ళ కమ్యూనిటీ అంటే వాళ్ళ మతం వాళ్ళు కొంటారు. లాస్ట్ కి వచ్చి ఆ ఇంట్లో పోవాలన్నా, ఇంట్లో పని చేయాలన్నా వాడే పని చేయాలి, వాళ్ళ మతం వాళ్ళే పని చేయాలి. ఆ ఇల్లు అమ్మాలన్నా కొనాలన్నా వాళ్ళే ఉండాలి. అంటే కుట్ర జరుగుతుందా లేదా? ఇవాళ మనము కొన్ని సందర్భాలలో మనం చూసినాము, దేవుడికి ఇచ్చే పూలను వాడు ఉంచిస్తుండు. చూసిరా లేదా సోషల్ మీడియాలో?
మనకు కలిపే జ్యూస్ ఇచ్చే దాంట్లో వాడు ఊంచిస్తున్నాడు, మనకిచ్చే ఫుడ్ లా మోరి నీళ్లు కలుపుతున్నారు. మరి వీటి పట్ల మనం అప్రమత్తంగా ఉండాలా ఉంటుందా? మనోళ్ళ దగ్గర కొనండి, మనోళ్ళే బాగుపడాలి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. సో ఇవాళ మనకి ఎంతమంది దేవతలు ఉన్నారు? 3 కోటి దేవతలు ఉన్నారు. మరి మీకు సరిపోతలేదా? సిగ్గు లేకుండా దరగాలకు ఎందుకు పోతున్నారు మీరు? చెప్పండి, మనకు సరిపోతలేదా? 3 కోటి మంది దేవతలు దరగాలకు పోవాల్సిన అవసరం ఏముండదని అడుగుతున్నా. ఎవరు కూడా దరగాలకు పోవాల్సిన అవసరం లేదు. మన దేవీ దేవతలు మనం చల్లగా చూస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా. పోతారా మీరు? అవసరమా మనకి? మరి మనం ఇచ్చే ప్రసాదం వాళ్ళని తింటారా అని అడుగుతున్నా. ఇక గొర్రె బిడ్డలు అయితే మనం ప్రసాదం ఇస్తాడు, విషయం చూసినట్టే చూస్తాడు. చూస్తారా లేదా? ఆ కొడుకులు గమ్మతుంటారు లేదా? పాస్టర్లు ఇట్లా టచ్ అనగానే ఆడు గుడ్డోళ్ళు టచ్ అంటే కుంటోడు లేచి ఉరుకుతూనే ఉంటాడు. అన్నిటి మించి గమ్మత్ తెలుసా? టచ్ అంటే గర్భం వస్తుంది. ఆ గర్భం ఎట్లా వస్తుంది? నేను అడుగుతున్నా, బిచ్చపోళ్ళకి వచ్చి అడుగుతారు, మా మతంలోకి రా, మా మతంలోకి రా, మా మతంలోకి రా. ఎందుకు రాబోయే మీ మతంలో మొగోళ్ళు లేరా? శాతమైతే లేదా? శాతమైతే లేదా? మేము కావాలా, మా వాళ్ళు కావాలా?